అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రశాంత్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో రీసెంట్గా గరికపాటి గారు మాట్లాడిన ఇష్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు ఫుడ్ అందించడం కానీ, ముఖ్యంగా గుడ్డు ఇవ్వకూడదు, పుస్తకాలు ఇవన్నీ అందిస్తే పిల్లలు సోమరిపోతుల్లాగా మారుతారు అని అన్న ఈ మాటని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? ఇది రెండు కోణాల్లో చూడొచ్చమ్మా ఈ ప్రశ్నని. పిల్లలకి భోజనం పెట్టే విధానం ఒకటి, పుస్తకాలు ఇచ్చే విధానం ఒకటి. రెండు విధానాలు ఇవి. పుస్తకాలు ఇచ్చే విధానం తప్పకుండా చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. అట్లానే చదువుకోవాలని ఆసక్తి ఉండి డబ్బులు లేక కూలీ నాలి పనులు చేసుకోవడానికి మన ఇండియాలో చైల్డ్ లేబర్ని అబాలిష్ చేయడానికే మన గవర్నమెంట్ ఇలాంటి పథకాలను పెట్టింది. ఇందులో ఆయన్ని తప్పు పట్టుకునే విధానాన్ని పక్కకు పెడితే గవర్నమెంట్ ఇచ్చే ఈ స్కీమ్స్లో ఎంతమందికి ఇవి అందుతున్నాయి అనే విధానం చూస్తే చాలామంది కేవలం తల్లిదండ్రులు కూలీనాలికి వెళ్ళి పిల్లల్ని గవర్నమెంట్ పాఠశాలలకి ఒక పూట తిండి వాళ్ళకి అక్కడ ఎత్తిపోతుంది కదా అని ఒక ఉద్దేశంతో పంపిస్తున్నారు. దాంట్లో గుడ్డే పెడతారా పెట్టరా అన్నది పక్కకు పెడితే వాళ్ళ కడుపు నిండుతోందా లేదా అన్న విషయం మాత్రం ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేసే విషయం. అది ఖచ్చితంగా అక్కడ వాళ్ళకి చదువు వస్తుంది, కడుపు నిండా తిండి దొరుకుతుంది అన్న ఒక అద్భుతమైన లక్ష్యం అది. ఇటొచ్చి గరికపాటి గారు అంటే ఆయన మాట్లాడే విధానం ఒక శైలిలో వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఆయన అన్న మాటే తప్పించి అది ఏదో ఒకళ్ళని ఉద్దేశించి ఎత్తిపుడిచి మాట్లాడాలి అన్న ఉద్దేశం కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన మహాపండితుడు, అలానే ఆయనని విమర్శించేటంతటి వారు ఎవరు కాదు. ఆయన ఏమిటంటే ఒక సొసైటీలో ఉన్న ఈ డిస్టర్బెన్సెస్నే కాదు, ఏదైనా ఒక పొరపత్యాలే కాదు, సొసైటీలో ఉన్న మూఢనమ్మకాలనే కాదు, చాలా సైంటిఫిక్గా ఆయన ఆలోచించి ఇవి మూఢనమ్మకాలు ఇవి కాదు అని చాలా ఘంటారావంగా చెప్పే మనిషి, అందరికీ తెలిసిన విషయం. కానీ ముఖ్యంగా ఇప్పుడు గరికపాటి గారు ఏదైతే అన్నారో వీళ్ళకి ఫుడ్ పెట్టడం వల్ల, బుక్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు చదవట్లేదు అని అంటున్నారు. అయితే ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఒకప్పటితో పోలిస్తే ఒకప్పుడు 18-20% ఉన్న అంటే ఎవరైతే చదువుకున్నారో అక్షరాస్యత ఇప్పుడు పెరిగింది. ఇప్పుడైతే ఒక 70-80%కి మారింది అని అంటున్నారు కదా. ఇదంతా కూడా ఈ స్కీమ్స్ వల్లే కదా అని అంటున్నారు. ఖచ్చితంగా నేను చెప్పేది అదే. ఇప్పుడు ఇవి రెండు విధాలుగా విభజించేసి ఎందుకన్నానంటే వాళ్ళ కడుపు నిండి చదువుకోవడం ఒకటి, పుస్తకాలు తోటి అంటే ఇప్పుడు పుస్తకాలు లేకుండా వాళ్ళు ఎలాగో చదువుకోలేరు కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ ఖచ్చితంగా అందులో ఈ మొత్తం అంశంలో ఆయన మాట్లాడే దాంట్లో ఎక్కువ ఫోకస్ చేసేది కోడిగుడ్ల మీద. సో ఆ ఒక్కటి విషయం పక్కకు పెడితే వాళ్ళకి ఎందుకు ఇవ్వడం అని అన్న ప్రశ్నకి ఆయన కూడా ఎందుకు ఇవ్వడం అంటే చాలామంది తీసుకొని దే ఆర్ నాట్ యూటిలైజింగ్ అన్న ఒక విధానంలో ఆయన మాట్లాడారు. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ అ కాయిన్ డెఫినెట్గా ఆ విధానం వల్ల ఎంతోమంది బాగుపడ్డారు కూడా. సో ఇందులో ఆయన తప్పు పట్టే విషయాన్ని పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ విధానాలు ఈ ఇచ్చే స్కీమ్స్ అందుతున్న వాళ్ళందరూ సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఇది అద్భుతమైన స్కీమ్స్, అద్భుతమైనది. ఆయన ప్రవచనంలో ఆయన కేవలం చాలా విధాలుగా ఆయన అంటే జనాలకి దగ్గరగా వెళ్ళే దీంట్లో ఆయన ఏదైనా ఎగ్జాంపుల్స్ ఈ ఉదాహరణలు వాడి కొంచెం కాంట్రవర్సీస్ గురయ్యారే తప్పించి ఇందులో అది గుడ్డు కాకపోయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన చెప్పే విషయంలో మాస్టర్ లెక్కలు రాయాలి ఇవన్నీ రాస్తున్నారు అని చెప్పిన విషయంలో కరెక్టే కదా. ఇప్పుడు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తారా, వీళ్ళకి చెప్పే చదువు మీదే కాన్సన్ట్రేట్ చేస్తారా? అంటే ఇప్పుడు చాలా మంది పిల్లలు హాస్టళ్లలో ఉండి సరైన పోషకాహారం దొరకక, విటమిన్స్ లోపం ఇవన్నీ ఉండి అనారోగ్యానికి గురైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి బుక్స్ మీద కూడా అన్నారు. ఈ బుక్స్, ఫుడ్, డ్రెస్సెస్ అన్ని ఇవ్వడం వల్ల విద్యార్థులు ఏకాగ్రత కోల్పోతారు అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలామంది ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బుక్స్ ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఉంటారు. సరే ఒకవేళ నిజంగా చెడిపోయారు అనుకున్నా ఒక 30% చెడిపోతే ఇంకొక 70% ఆఫ్ పిల్లలు వాళ్ళు తెలివిని పెంచుకుంటున్నారు, చదువుకుంటున్నారు, హయ్యర్ పొజిషన్స్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళని వదిలేసి ఒక 30% కోసం అసలు ఏం పెట్టకూడదు అన్న మాటని అసలు మనం ఎలా చూడాలి అంటే ఆ 30% గురించి 70% వదిలేయడం కరెక్ట్ కాదు. అలానే ఇప్పుడు ఈ ప్రవచనం వల్ల గవర్నమెంట్ ఆపేసే స్కీమ్లు ఏమీ లేవు. కేవలం మనం అదిగో ఆయన అలా అన్నారని ఆయన మీద ఫోకస్ చేయడం తప్పించి ఆయన ప్రవచనాన్ని అంశంగా తీసుకొని గవర్నమెంట్ దాని మీద ఆలోచన చేసి ఈ స్కీములు ఆపేసింది లేదు. కాబట్టి ఆయన చెప్పింది ఆయన ధోరణిలో ఆయనకు తోచింది ఏదో ఆయన చెప్పారు, కరెక్టే. ఎప్పుడైతే విద్యార్థికి సుఖాన్ని ఎప్పుడైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళకి చదువు రాదు అన్నది పెద్దలు చెప్పే సామెత. అది నిజమే. అయినా
ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఎప్పుడైతే గవర్నమెంట్ వెళ్తుందో, ఎప్పుడైతే లేని వాళ్ళకి కూడా 4 చదువు ముక్కలు రావాలని చేసే ప్రయత్నం విఫలం కాదు. ఇప్పటిదాకా విఫలం అవ్వలేదు, అవ్వదు కూడా. సో అది ఆయన ఉద్దేశం తీసుకునేది. మరి ఆ రోజు ఆ ప్రవచనం చెప్పేటప్పుడు చాలామంది చప్పట్లు కొట్టారు, మరి అప్పుడే అపోజ్ చేయొచ్చు. సో అది ఒక ధోరణిలో వెళ్ళిపోయిన దాన్ని గుచ్చి దాన్ని మళ్ళీ ప్రదర్శించి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు తప్పించి, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు తప్పించి ఇంకేమీ లేదు ఇందులో. కానీ ఖచ్చితంగా ఆయన చెప్పే మాటల్లో ఆ 30% వాళ్ళకంటే కూడా 70% వాళ్ళు ఖచ్చితంగా దీని మీద లబ్ధిని పొందుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పథకాలు ఉండాలి. అందులో కోడిగుడ్డే పెడతారా, మసాలా దోశ పెడతారా తర్వాత విషయం, అది గవర్నమెంట్కి ఉన్న బడ్జెట్ బట్టి ఉంటుంది. ఎటొచ్చి స్టూడెంట్స్ ఎవరైతే ఉపయోగించుకుంటున్నారో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సో ఇలాగైనా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ తక్కువ ఉన్నా సరే వీళ్ళని ఎట్లా అయినా ముందుకు తీసుకెళ్ళాలి. ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్న ఒక కాన్సెప్ట్లో వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క స్కీమ్స్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని వాళ్ళు బాగుపడాలి అన్నది నేను కోరుకుంటున్నాను. సార్ ఇక్కడ ఇంకొకటి క్షుణ్ణంగా చూసినట్లయితే గరికపాటి గారు అన్న దాంట్లో ఫుడ్ పెడతారు. ఫుడ్ పెట్టడానికి మళ్ళీ అక్కడ వండడానికి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని అన్నారు. అది కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని బాధపడ్డట్టుగా అలా వ్యక్తం చేశారు కదా. సో ఇక్కడ మెయిన్లీ వచ్చేసి మన ఇంటికి ఎవరైనా వస్తేనే వాళ్ళకి ఫుడ్ పెడతాము. అలాంటిది అంతమంది కలిపి ఫుడ్ పెట్టడం అది ఒక మంచి పథకం ఒకటి. సెకండ్ థింగ్, అంతమంది కడుపులు నిండుతున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేది ఎవరు? పేదవాళ్ళు చదువుతారు, లేకపోతే ఎస్సీ ఎస్టీ కొన్ని వర్గాల వాళ్ళు చదువుతూ ఉంటారు. సో లేని వాళ్ళకి మనం పెడుతున్నాము. ఏదో రిచ్ క్యాండిడేట్స్ని తీసుకొని వచ్చి పెట్టట్లేదు కదా. రిచ్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్లలో చదువుకుంటారు. సో అలాంటి వాళ్ళకు పెడుతూ ఉన్నా కానీ వాళ్ళకు డబ్బు పోతుంది, వీళ్ళకు డబ్బు పోతుంది అని గవర్నమెంట్ డబ్బు గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నారు అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ దగ్గర స్కేర్సిటీ ఉన్నా, క్రైసిస్లో ఉన్నా, లేకపోతే వాళ్ళకున్న దీనికంటూ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దిస్, ప్రయారిటైజింగ్ ఆన్ దిస్. అండ్ వాళ్ళు ఎక్కడి నుంచైనా వీళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళ కడుపు నిండాలని అప్పుడు పూర్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ప్రతి వారు కూడా ఈ పథకాలని అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి అది అప్పటి నుంచి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు దాన్ని సడన్గా ఆపేసే పద్ధతి లేదు, కాబట్టి ఆపేయకూడదు కూడా. కాబట్టి వాళ్ళు కష్టపడి ఎక్కడి నుంచైనా ఫండ్స్ పూడ్చి దీనికి ఇస్తున్నారు. సో ఇప్పుడు ఊళ్ళల్లో కూడా అన్నదానాలు చేస్తున్నారు. సో అంత నిజంగా ఫండ్స్ కొరత ఉండి వంట వాళ్ళకి ఇచ్చుకునే కొరత ఉంటే ప్రతి ఊర్లోనే గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఫండ్స్ పోగు చేసుకొని దే కెన్ డెఫినెట్లీ హెల్ప్ ఆన్ దట్. సో దాని గురించి అంత కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే అది ఎవరి పాకెట్ నుంచి ఇచ్చేది కాదు. గవర్నమెంట్ ఎట్లా అయినా ఆ పథకాలని పెట్టినప్పుడు దానికి కావాల్సిన నిధుల్ని సేకరించడము, దానికి వినియోగించడము చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. కాబట్టి అది వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ ప్రవచనంలో ఏమిటంటే ఒక ధాటిలో వెళ్ళిపోయేటప్పుడు ఒకదానికి ఒకటి లింకప్ అయింది తప్పించి అది ఉద్దేశపూర్వకంగా మాట్లాడింది అయితే అని నేను అనుకోను. డెఫినెట్గా అది అపహాస్యానికి అనవసరంగా గురి అయింది. ఇది నిజం చెప్పాలంటే దిస్ ఈజ్ అ బెస్ట్ స్కీమ్ విచ్ స్టూడెంట్స్ ఆర్ యాక్చువల్లీ అవైలింగ్ టైం టు టైం అన్నది నా ఉద్దేశం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే గరికపాటి గారు కావాలని ఉన్నారు, లేకపోతే 100 మాటలు మాట్లాడుతూ ఉండగా ఒక మాట అలా దొరికిందా ఏంటన్నది తెలియదు. కానీ చాలామంది దాన్ని చాలా పర్సనల్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ గవర్నమెంట్ స్కూల్స్లలో చదువుకునే వాళ్ళు మేబీ ఉండొచ్చు. ఓకే సార్, వాట్ ఎవర్, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.